by all the singers so far. Can you guys clap louder for their wonderful singing? We heard old songs like O Devada, melodious songs like Hananule, and pep songs like Shakalaka Baby, and I see from all of y'all's reactions that you guys are enjoying a lot. And now we're going to have Suresh Uncle to talk of the Suresh Mandava, Cantex president, to talk about scholarship awards. Let's have him on stage. మీరందరికీ ఈరోజు స్ఫూర్తి 3వ వార్షికోత్సవం వీక్షిస్తున్నటువంటి పెద్దలందరికీ కూడా మా ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం తరఫున స్వాగతం పలుకుతున్నాము. అందరికీ కొంతమందికి తెలుసుంటుంది, మనం మొట్టమొదటిసారిగా అమెరికాలో కూడా ఏ తెలుగు సంస్థ చేయనటువంటి, స్థానిక తెలుగు సంస్థ చేయనటువంటి మొట్టమొదటి ప్రయోగం పిల్లలకి ఇక్కడ మన కాలేజీకి వెళ్తున్నటువంటి పిల్లలకి, హై స్కూల్ నుంచి కాలేజీకి వెళ్తున్న వారికి స్కాలర్షిప్స్ ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం మొట్టమొదటిసారి ఇవ్వబోతున్నాము. దానికి మేము ఇస్తున్నది వచ్చి మొత్తం 6 పిల్లలకి, 6లో ఒక్కొక్కరికి $1000 ఇస్తున్నాం అన్నమాట. అది ఎలా సాధ్యమైందంటే, మన సంఘం తరఫున సగం $3000 మన సంఘం నుంచి ఇస్తున్నాము. అలాగే $3000 ఇంకొక 3 దాతలు ముందుకు వచ్చారు. ఈ కార్యక్రమాన్ని ఇలా ప్రతి సంవత్సరం కంటిన్యూ చేద్దామని అనుకుంటూ ఉన్నాము. ముందుగా ఆ 3 దాతలను ఒకసారి పేరు చెప్తాను మీకు. శ్రీమతి అండ్ శ్రీ డాక్టర్ కోసూరి రాజు గారు, అలాగే డాక్టర్ మాధవి రెడ్డి అండ్ ముప్పడి అరవింద్ రెడ్డి గారు దంపతులు, అలాగే రావు తెలిదేవర్ గారు అండ్ మంజు తెలిదేవర్ గారు. వారందరికీ సభాముఖంగా కృతజ్ఞతలు చెప్తున్నాము. ఎవరి కారణం వల్ల ఈరోజు ఇక్కడికి రాలేకపోయారు. ఇంతకీ ఎవరు ఆ విజేతలు అనే స్కాలర్షిప్స్ విజేతలు పేర్లు ఒకసారి చదువుతాము. వీరందరికీ యాక్చువల్గా అందరికీ ఒకసారి మన దీపావళి వేదిక మీద ఇవ్వబోతున్న అవార్డు ప్రజెంటేషన్. ఈరోజు ఇక్కడికి చెప్పడం జరుగుతుందంటే, వీరందరికీ అవార్డ్స్ జస్ట్ అకాడమిక్సే కాకుండా మొత్తము 55 పాయింట్స్ వచ్చి అకాడమిక్స్ తీసుకున్నాం. మిగతా మేజర్ 40 పాయింట్స్ వరకు వాళ్ళు ఒకటి వాలంటరీ సర్వీసెస్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అన్నిట్లో చూసాము. అలాగే ఇండియన్ ఆర్ట్ నేర్చుకుంటున్నారు లేదా అది కూడా ఒకటి. ముఖ్యంగా స్ఫూర్తిలో కానీ, అలాగే లేకపోతే ఐఐటి కానీ, తానా కానీ, నాట్స్ కానీ, లేకపోతే ఆటా కానీ, నాటా కానీ, ఇలాగ తెలుగు సంస్థల్లో కానీ ఇండియన్ ఎనీ చారిటీ ఆర్గనైజేషన్స్ పనిచేస్తున్న వాలంటీర్ చేసిన వారు కూడా కొన్ని ఎక్స్ట్రా పాయింట్స్ ఇవ్వడం జరిగిందనమాట. అందుకని ఈరోజు ఈ వేదిక మీద దాన్ని ముఖ్యంగా అందరికీ చెప్తామని ముఖ్య ఉద్దేశంతో, ఎందుకంటే పిల్లలందరూ పైన ఉన్నట్టున్నారు స్ఫూర్తి అండ్ నెక్స్ట్ జనరేషన్, నెక్స్ట్ ఇయర్ గ్రాడ్యుయేట్ అవుతున్న వాళ్ళందరికీ తెలిసిన గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ వాలంటీరింగ్ ఎట్ డిఫరెంట్ కమ్యూనిటీ ఆర్గనైజేషన్స్ and also at part of Spurti also, and also the academics. You get $1000 for a scholarship next year also. And winners awards వచ్చి మొత్తం మాకు 12 అప్లికేషన్స్ వచ్చాయండి. ఎవరికి అందరూ కూడా ఎట్లా అంటే చాలా హైలీ క్వాలిఫైడ్, ప్రతి ఒక్కరు కూడా చాలా కష్టమైంది స్కాలర్షిప్ కమిటీకి. స్కాలర్షిప్ కమిటీ కూడా అందరూ రాలేకపోయారు ఈరోజు ఇక్కడికి. వారందరినీ కూడా దీపావళి వేదిక మీద అందరినీ మీకు పరిచయం చేయడం జరుగుతుంది. ముందుగా స్కాలర్షిప్ వచ్చిన పిల్లలు ఇక్కడ కనుక ఉంటే ఇక్కడ ఒకసారి వేదిక మీద రావచ్చు, లేదంటే మీరు ఆడియన్స్ నుంచి కూడా వీ కెన్ రికగ్నైజ్ ఆర్ యూ కెన్ కమ్ హియర్. ముందుగా మౌక్తిక పాలూరి ఈరోజు మనకి కంప్లీట్గా స్పెల్లింగ్ కాంపిటీషన్స్ అంతా కూడా మొత్తం మనకి కండక్ట్ చేయడం జరిగింది. కానీ అలాగే లాస్ట్ ఇయర్ కూడా మనకి వాలంటీర్ చేయడం జరిగింది మౌక్తిక పాలూరి. అండ్ నెక్స్ట్ వన్ రవితేజ లింగినేని. అలాగే ప్రముఖ్ అట్లూరి
అలాగే సాహితీ కొత్త మాసు అండ్ శ్రీనంద్ బొడ్డు శ్రీనంద్ ఇంకా ఇక్కడ చూశాను. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సాయి పంగులూరి. వీళ్ళందరికీ ఈ సంవత్సరం మన స్కాలర్షిప్ క్యాంటెక్ స్కాలర్షిప్ అవార్డ్ గ్రహీతలు. వీరందరికీ మరొకసారి